పల్లె పిలుపు చలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రధానాంశాలు. ముఖ్యంగా విద్యాశాఖలో మండల విద్యాధికారుల బదిలీలు అనేది చేపట్టకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ యొక్క మండల విద్యాధికారులు ఒక్కొక్కరు 5 సంవత్సరాలు దాటి 7 సంవత్సరాలు ఆ విధంగా పనిచేయడం వల్ల ఇక్కడ స్థానిక రాజకీయాలకు తొత్తులుగా వ్యవహరిస్తూ ఈ యొక్క సమాజంలో విద్యా ప్రమాణాలను పాటించకుండా పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తించడం అనేది జరుగుతోంది. అంతేకాకుండా సకాలంలో ఉపాధ్యాయుల కౌన్సిలింగ్లు, ట్రాన్స్ఫర్లు చేపట్టాల్సినటువంటి ప్రభుత్వము ఏ విధమైనటువంటి తదుపరి చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇటుపక్క జిల్లాల విభజన అంటూ కాలయాపన చేస్తూ ఈ యొక్క బదిలీ కౌన్సిలింగ్లు కూడా నిర్వహించకపోవడం అనేది మన ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నటువంటి ఒక విషయము. నూతన ప్రభుత్వము వచ్చిన వెంటనే ఉపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు బదిలీలు జరుగుతాయన్నటువంటి ఆశలు నెరవేరక నీళ్ళల్లో బురదలో పోసినటువంటి పన్నీరు విధంగా నేడు నెలకొని ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా వెంటనే మండల విద్యాధికారుల బదిలీలు, ఉపాధ్యాయ కౌన్సిలింగ్లు నిర్వహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఉపాధ్యాయులు సంక్షేమం చూస్తామన్నటువంటి ప్రభుత్వము ఇంతవరకు ఎలాంటి చర్యలు గైకొనకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్లో విధి విధానాలు పాటించకపోవడం అనేది అధికారులు ముఖ్యంగా ఈ యొక్క పనులు నిర్వహించవలసింది. కానీ అటువంటివి ఏవి కూడా జరగకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి ఉపాధ్యాయులు